వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం కొనసాగుతున్న ప్రజల చేతుల్లో నగదు వినియోగం అదే స్థాయిలో పెరుగుతుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల సంఖ్య విలువ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న 2026 జనవరి చివరికి చలామణిలో ఉన్న నగదు పరిమాణము జీవనకాల గరిష్టమైన 40 లక్షల కోట్లకు చేరినట్లు ఎస్బీఐ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. గత ఏడాది 5.3% ఉన్న వార్షిక వృద్ధి రేటు ఈ ఏడాది 11.1%కి పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నగదు నిల్వలు 2.76 లక్షల కోట్లు పెరిగాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3.11 రెట్లు ఎక్కువ. అయితే 5 ఏళ్ల వ్యవధిలో స్థూల దేశీయోత్పత్తితో పోలిస్తే నగదు నిష్పత్తి 14.4% నుంచి 11%కి తగ్గడం ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులను అద్దం పడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చలామణిలో ఉన్న నగదు పరిమాణం పెరుగుతున్నప్పటికీ నగదు జీడిపి నిష్పత్తి మాత్రం తగ్గింది. ఫైనాన్షియల్ ఇయర్ 2021లో 14.4%గా ఉన్న ఈ నిష్పత్తి ఫైనాన్షియల్ ఇయర్ 26 నాటికి 11%కి పడిపోయింది. దేశ ఆర్థిక వృద్ధి జీడిపి మరియు నగదు పెరుగుదల ఒకే దశలో ఉన్నప్పటికీ పెరిగిన జీడిపికి అవసరమైన లావాదేవీల కోసం నగదు కంటే యూపీఐని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒకవైపు యూపీఐ లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నా మరోవైపు నగదు చలామణి కూడా ఎందుకు పెరుగుతుంది అనేది ఒక చిక్కుముడిలా మారింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఏటీఎంల నుండి నెలకు జరిగే సగటు నగదు అంటే విత్డ్రాల్స్ దీర్ఘకాలిక సగటు అయిన 2.5 లక్షల కోట్లను దాటే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఏటీఎంల ద్వారా నగదు తీసుకునే ధోరణి స్పష్టంగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అధికంగా 100 నోట్ల రూపాయల వినియోగం పెరిగింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ పెరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో క్రమంగా తగ్గుతోంది. 2022-23లో ఏపీలో ఒక్కో ఏటీఎం నుంచి సగటున నెలకు 1.57 కోట్లు విత్డ్రాల్ అయ్యేవి. 2025-26 డిసెంబర్కు ఇది 1.34 కోట్లకు తగ్గింది. అంటే డిజిటల్ లావాదేవీలు అధికమయ్యాయి. సాధారణంగా డిజిటల్ చెల్లింపులు పెరిగాక తక్కువ విలువైన నోట్ల వినియోగం తగ్గుతుంది. కానీ తెలంగాణ, ఏపీలో 100 నోట్ల వినియోగం పెరుగుతోంది. తమిళనాడులో 200 నోట్ల వినియోగం అధికంగా ఉంది. కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ చిన్న వ్యాపారుల విక్రేతలకు దాదాపు 18,000కు పైగా జీఎస్టీ నోటీసులు జారీ చేసింది. దీనివల్ల భయం చెందిన వ్యాపారులు తమ లావాదేవీలను డిజిటల్ నుండి మళ్లీ నగదు వైపు మళ్లించి ఉండవచ్చని ఈ నివేదిక విశ్లేషించింది. ఈ పరిణామం నగదు వినియోగాన్ని ఎంతవరకు పెంచిందో తెలుసుకోవడానికి 5 రాష్ట్రాల్లోని ఏటీఎం విత్డ్రాల్స్ డేటాపై డిఫరెన్స్ ఇన్ డిఫరెన్సెస్ డిడ్ అనే శాస్త్రీయ పద్ధతిని ప్రయోగించారు. దీని ఫలితాలు కర్ణాటకలో జూలై 2025 నోటీసుల తర్వాత ఈ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే సగటున ప్రతి నెల 37 కోట్ల రూపాయలు అదనపు ఏటీఎం విత్డ్రాల్స్ నమోదయ్యాయి. ఇదే తరహా ప్రభావం పశ్చిమ బెంగాల్ మరియు కేరళ రాష్ట్రాల్లో కూడా గణాంకపరంగా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ వద్ద నగదును ఉంచుకోవాలనే కోరిక పెరిగినట్లు చెబుతుంది. తక్కువ వడ్డీ రేటు ఉండడం మరియు వినియోగం పట్ల ఆసక్తి పెరగడం దీనికి ప్రధాన కారణాలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డిపాజిట్ల వృద్ధి మందకొడిగా సాగుతోంది. జనవరి 2026 చివరి నాటికి డిపాజిట్ల వృద్ధి కేవలం 10.6%గా మాత్రమే నమోదైంది. దేశ జీడిపి పెరిగే కొద్దీ నగదుకు డిమాండ్ పెరుగుతుంది. అయితే యూపీఐ వంటి ప్రత్యామ్నాయం వల్ల నగదు డిమాండ్ అదే నిష్పత్తిలో పెరగడం లేదు. అయితే వడ్డీ రేట్ల ప్రభావం చూసుకుంటే వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ప్రజలు బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం కంటే అత్యవసరాల కోసం తమ వద్ద నగదు ఉంచుకోవడానికి మొగ్గు చూపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అయితే నగదు చలామణి పెరగడానికి మరియు నోట్ల వినియోగంపై ఇతర కారణాలు చూసుకుంటే మనం కొద్ది రోజుల క్రితమే చూసాము, బంగారం, వెండి ధరలు ఆకాశానికి అందాయి. ఇటీవలే బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడంతో చాలా కుటుంబాలు తమ వద్ద ఉన్న పాత నగలను విక్రయించి నగదుగా మార్చుకుంటున్నాయని నివేదిక వెల్లడించింది. ఇది ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణి పెరగడానికి ఒక కారణమైందని చెప్పేసి నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం జీఎస్టీ మరియు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించడం వల్ల ప్రజల వద్ద ఖర్చు చేయడానికి అదనపు నగదు అందుబాటులోకి వచ్చింది. ఇది వినియోగాన్ని మరింత పెంచిందంటూ తెలిపింది. మే 2023లో 2,000 రూపాయల నోట్ల ఉపసంహరణ తర్వాత మార్చ్ 2025 నాటికి 500 రూపాయల నోట్ల ప్రాధాన్యత పెరిగింది. విలువ పరంగా వీటి వాటా 86%కి, పరిమాణం పరంగా 40.9%కి చేరింది. అదే సమయంలో 100 రూపాయలు మరియు 200 నోట్ల వాటా కూడా స్వల్పంగా పెరిగింది. ఆర్బీఐ ఆదేశాలు చిన్న నోట్ల లభ్యత చూసుకుంటే ప్రజల సౌకర్యార్థం ఏటీఎంలలో
రూపాయలు మరియు 200 రూపాయల నోట్ల లభ్యతను పెంచాలని 2025 ఏప్రిల్లో ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. మార్చ్ 2026 నాటికి 96% ఏటీఎంలు తప్పనిసరిగా ఈ చిన్న నోట్లను పంపిణీ చేసేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 2025 నుండి జనవరి 2026 మధ్యకాలంలో 500 రూపాయల నోట్ల వాటా విలువ పరంగా 4.4% పెరిగినట్లు కరెన్సీ చెస్ట్ డేటా చెబుతుంది. అయితే ఇదే సమయంలో 100 రూపాయలు 200 నోట్ల వాటా స్వల్పంగా తగ్గింది. అందుకే మార్కెట్లో 500 రూపాయల నోట్ల ఆధిపత్యం కొనసాగుతుందని నివేదిక తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ డిజిటల్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నప్పటికీ మన సంస్కృతిలో మరియు వ్యాపార లావాదేవీల్లో నగదు తన ప్రాధాన్యతను ఇంకా కోల్పోలేదు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.